ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెగ్యులర్గా హైదరాబాద్కి రానున్నారా? ఈ మధ్య వైఎస్ జగన్కు ఎవరైనా ఏమైనా సూచనలు చేశారా? అందుకే హైదరాబాద్ నుంచి తన రాజకీయ వ్యూహాలను రచించనున్నారా? తెలంగాణకు రెగ్యులర్గా రావడం వెనుక అసలు రహస్యం ఏంటి? జగన్ హైదరాబాద్ పర్యటనపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాట్స్ ది స్టోరీ? తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇకపై రెగ్యులర్గా రానున్నారట. సీబీఐ కేసు విచారణ నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు రావటం, అటెండ్ అయి వెళ్లటం ఒకెత్తైతే హైదరాబాద్లోనే మకాం వేస్తారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రాక వెనుక బలమైన కారణముందంటున్నారు. ఆ కారణమేంటి అనేది ఆసక్తికర పరిణామంగా మారింది. సహజంగా ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యకర్తలు ఘనస్వాగతం పలకటం, ఆ నేతకు మద్దతుగా నిలవటం చేస్తారు. కానీ జగన్ పర్యటన మాత్రం అంతకు మించి అనేలా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఏమాత్రం తగ్గని అతని క్రేజ్ పైనే చర్చ జరుగుతోంది. తెలంగాణలోనూ జగన్ అభిమాన సంద్రాన్ని చూసి రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న క్రేజ్ మళ్లీ రావాలంటే ప్రజల మధ్యలో ఎప్పుడూ ఉండాలని ఓ సర్వే సంస్థ సూచన చేసిందట. జగన్ ఎక్కడ పర్యటించినా కూడా చుట్టూ జనాలు ఉండే విధంగా చూసుకోవడం ద్వారా సోషల్ మీడియా దృష్టంతా జగన్ వైపే వెళ్తుందని ఆ సర్వే సంస్థ సూచించిందట. జగన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సమయంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చినా దాన్ని శాంతి భద్రతల ఇష్యూగా పరిగణించి పోలీసులు ఆంక్షలు విధించడం, జనం భారీగా తరలి రాకుండా అడ్డుకుంటున్నారని, దాని ద్వారా జగన్ కి కొంత మైలేజ్ తగ్గే అవకాశముందని ఆ సర్వే ఏజెన్సీ చూపించినట్టు సమాచారం. ఏపీలో ఇటీవల జగన్ పర్యటనలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. జగన్ హైదరాబాద్కి వచ్చే సమయంలో పార్టీ నేతలు, క్యాడర్కు సైతం హైదరాబాద్కు భారీగా చేరుకోవటం, ఇక్కడ స్వాగత ఏర్పాట్లు చేయటం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రాంతంతో సంబంధం లేకుండా జగన్ ఎక్కడికి వెళ్లినా అభిమానం పోటెత్తుతుందన్న వార్తల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చు. లోటస్ పాండ్ వద్ద జనం నీరాజనంతో వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని సదరు సర్వే సంస్థ అంచనా వేస్తోందట. నిత్యం ప్రజల్లోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్కి రెగ్యులర్గా రావటం, లోటస్ పాండ్ నుంచి తన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయటం, ఇక్కడే సమావేశాలు నిర్వహించుకోవటం ద్వారా వైసీపీకి కలిసొస్తుందని భావిస్తున్నారట. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటూనే క్యాడర్ వెంట ఉంటుందని ఆ సర్వే సంస్థ సూచించిందట. ఆ సర్వే సంస్థ చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై తరచూ హైదరాబాద్కి రావాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని, క్యాడర్ను ఇలానే మెయింటైన్ చేస్తూ లీడర్లతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట. ప్రజలతో మమేకమై ఉండకపోతే ప్రజలు దూరమయ్యే అవకాశం ఉంటుందని ఆ సర్వే సంస్థ సూచనలను పాటిస్తూ ప్రజల్లో నిత్యం ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.